హాయ్ గైస్, వెల్కమ్ టు ఎల్టిక్స్ క్లాసెస్. ఈరోజు సైన్స్ అండ్ టెక్నాలజీ పర్స్పెక్టివ్లో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ మీ గురించి తీసుకొచ్చాను. మనం ఒక 2020లో నాసా ఏదైతే ఉందో ఒక మిషన్ లాంచ్ చేసింది. దాని పేరు ఏంటంటే ఓసిరిస్ రెక్స్. ఆ ఓసిరిస్ రెక్స్ అనే మిషన్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే ఎర్త్కి మార్స్కి మధ్య ఒక ఆస్ట్రాయిడ్ ఉంది. ఆ ఆస్ట్రాయిడ్ పేరు ఏంటంటే బెన్ను. ఆ బెన్ను నుంచి అది ఓసిరిస్ రెక్స్ వెళ్ళి ఆ శాంపుల్స్ని కలెక్ట్ చేసి 2023 లోపల ఎర్త్ మీదకి తీసుకొచ్చింది. మళ్ళీ అదే శాటిలైట్ ఓసిరిస్ ఎపెక్స్ అనే పేరు మార్చుకొని ఎఫోఫిస్ అనే ఒక ఆస్ట్రాయిడ్ నుంచి శాంపుల్స్ తేడానికి వెళ్ళింది. సో ఈ బెన్ను నుంచి ఏదైతే శాంపుల్స్ తీసుకొచ్చామో 2023లో దాని గురించి సైంటిస్టులు అందరూ రీసెర్చ్ చేశారంట. దాన్ని బట్టి తెలిసింది ఏంటంటే ఈ బెన్ను అనే ఆస్ట్రాయిడ్ అనేది మన సోలార్ సిస్టమ్ ఫామ్ అవ్వక ముందే ఫామ్ అయింది. ఇంకా మనం ఏదైతే లైఫ్ ఆన్ ఎర్త్ మాట్లాడుతున్నామో మన లైఫ్కి కావాల్సిన పదార్థాలు ఏంటి, ప్రోటీన్స్, రైబోస్, న్యూక్లిక్ యాసిడ్స్ యాజ్ వెల్ యాజ్ న్యూక్లియోటైడ్స్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా బెన్ను ఆస్ట్రాయిడ్ లోపల కనిపించాయంట. దిస్ షోస్ దట్ లైఫ్ అనేది ఓన్లీ ఎర్త్లోనే ఉండదు, బయట ప్రపంచం ఏదైతే ప్లానెట్స్ ఉన్నాయో వాటి మీద నుంచి స్టార్ట్ అయిందనడానికి ఇది ప్రూఫ్ అనమాట. విత్ దిస్ ఈ ఓసిరిస్ రెక్స్ మిషన్ ఏదైతే ఉందో నాసాది బెన్ను శాటిలైట్ బెన్ను అనే ఆస్ట్రాయిడ్ మీదకి పంపించింది. ఇది ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో చాలా ఇంపార్టెంట్గా మారుతుంది. ఐ హోప్ దిస్ విల్ హెల్ప్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.